దాడి చేసి మహిళపై దాడి చేసిన వ్యామా మహిళపై దాడి చేసిన వ్యామా శివారెడ్డిని అరెస్ట్ చేయాలి. ఛార్జ్ షీట్ నమోదు చేయాలి. ఎఫ్ఐఆర్ చేసిన ఛార్జ్ షీట్ నమోదు చేయలేదు, నమోదు చేయాలి. చీరాల పోలీసులు మందు వైఖరి, చీరాల పోలీసులు మందు వైఖరి, చీరాల పోలీసులు చేయాలి. శ్రీనివాసరెడ్డిని చేయాలి, శివారెడ్డిని చేయాలి, లక్ష్మణ్ రెడ్డిని చేయాలి, శివారెడ్డిని అరెస్ట్ చేయాలి, లక్ష్మణ్ ఛార్జ్ షీట్ నమోదు చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు అంబేద్కర్ గ్రంథాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తున్నాము. ఎందు నిమిత్తం అయితే గత సంవత్సరం 2024 9వ తారీఖు 9వ నెలలో చీరాలలోని వేడపాలెం గ్రామం నందు మహిళ తమలపాకుల అనిత అని వాళ్ళ ఓనరు పొలం దగ్గర ఉంటే అక్కడ దొండగులు శ్రీనివాసరెడ్డి వాళ్ళ అనుచరులు దాదాపు ఒక 5 వచ్చి అక్కడ చెట్లు ఉంటే ఆ జామాల చెట్లు కొట్టుకొని వెళ్తుండగా ఈ అనిత వాళ్ళని మా ఓనర్కి తెలియకుండా మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఈ అనిత ఎస్సీ మాది కులం చెందిన అయితే ఆమెను గొంతు పట్టి నెట్టేసి జాకెట్ని చింపేసి ఆమె మీద దెబ్బలు కూడా దాడి చేశారు. అయితే ఈ క్రమంలో ఈ అనిత వాళ్ళ ఓనర్ గారికి ఫోన్ చేసి చెప్పగా వాళ్ళ రాగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి 9వ తారీఖు 9వ నెల 2024 తారీఖున చీరాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఎస్పీ గారికి కంప్లైంట్ చేయగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కాడ నుంచి పోలీసులు ఈ దాడి చేసిన దొండగల్ని ఏమాత్రం అరెస్ట్ చేయలేదు. వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ఒంగోలులో ఈరోజు దళిత హక్కుల పోరాట సంఘాన్ని వాళ్ళు ఆశ్రయిగా మేము వాళ్ళు అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద ఛార్జ్ షీట్ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. బాపట్ల జిల్లా ఎస్పీ గారు ఈ విషయాన్ని గమనించి ప్రకాశం జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ డిఎస్పీ గారు కూడా ఈ విషయం వెళ్ళి తక్షణమే వాళ్ళ మీద ఛార్జ్ షీట్ నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. జై భీమ్, జై భారత్. నేను కూలి పని చేసుకుంటా ఉంటాను. మా యజమాని పేరు మరి శ్రీనివాసరావు. నా టిఫిన్ బండి అయిపోయినాక నేను వాళ్ళ పనిలోకి వెళ్తూ ఉంటాను. నేను వాళ్ళ పని కాడికి వెళ్ళేప్పటికీ 4 కలిసి చెట్లు కొడుతున్నారు పొలంలో. నేను ఎవరు ఏందని అడిగితే నువ్వు ఎవరు, నీకేం పని, నీకేం సంబంధం, ఎక్కడ దాన్ని వేడదాన్ని, మాది దాని అని చెప్పి అన్నారు. నేను మా ఓనర్ గారికి ఫోన్ చేశాను, ఇట్లా చెట్లు కొట్టినారు వచ్చి చేయాలని చెప్పి ఫోటోలు తీసి మా ఓనర్ గారికి ఫోన్ చేశాను. ఆయన వచ్చేలోపే నన్ను వాళ్ళ ముగ్గురు కలిసి ఆమల శివారెడ్డి, మతన లక్షణ, బిచ్చిరెడ్డి అని వాళ్ళు ముగ్గురు కలిసి నన్ను కొట్టి గొంతుకాయ పట్టుకొని కింద పడేసి గుండెల్లో చేసి కింద పడేసి కొట్టారు. అంతలోకి మా ఓనర్ కేకయ్యంగానే వాళ్ళు అంతటితో ఆగిపోయారు. అది అయిపోయిన తెల్లారి నేను టిఫిన్ బండి పెట్టుకొని టిఫిన్ బండి కడవడంగా 10 గంటలప్పుడు మస్తన లక్షణ, బిచ్చిరెడ్డి వీళ్ళిద్దరు బండి దగ్గరికి వచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడి కులం పేరుతోటి ఇష్టం వచ్చినట్టు చేశారు నన్ను. ఇక తర్వాత నేను బాపట్ల స్పందనకి వెళ్ళి ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ చేసి రాగా 9వ నెల 9వ తారీఖు కంప్లైంట్ చేస్తే చీరాల సిఐ గారు 15 రోజులు 20 రోజుల దాకా మేము పోయి అడిగిన దాకా కూడా కేసు మాకు సమాధానం చెప్పలేదు. తర్వాత మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మేము రికమెండేషన్ చేయించుకుంటే కేసు కట్టారు. డిఎస్పీ ఆఫీస్ కాడికి వెళ్ళింది. డిఎస్పీ ఆఫీస్ కాడికి వెళ్ళినా కానీ సీసీ గారు మేము చెప్పినంత రికార్డు రాసినట్టు రాసి మళ్ళీ మా రికార్డు మార్చి నన్ను కేసు వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళ ఇంటి దగ్గర నన్ను ఎట్టబడితే అట్టు బెదిరిస్తున్నారు. అందరిని మా వాళ్ళని కూడా కలుపుకొని నా మీదకి దాడికి వస్తున్నారు. ఆడవాళ్ళు మా వాళ్ళు అందరూ కలిసి. దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.